బీహార్లోని సివాన్లో 5,900 కోట్ల రూపాయల విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణాభివృద్ధి, మరుగునీటి శుద్ధి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, రైల్వేలు, విద్యుత్ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఒక బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. మురుగునీటి శుద్ధి కర్మాగారం ద్వారా పాట్నాలోని ఆవాస ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురుగునీటిని శుద్ధి చేసి అనంతరమే గంగా నదికి చేరే విధంగా చర్యలు చేపడతారు. దీనివల్ల నమామి గంగే ప్రచార కార్యక్రమం ప్రాజెక్టుకు మరింత ఊతం లభిస్తుందని భావించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రేపు జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గత నెల రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యోగా అవగాహన శిక్షణ ప్రచార కార్యక్రమాన్ని యోగాంధ్ర 2025 పేరిట నిర్వహించింది. దేశంలోనే అతిపెద్ద బహిరంగ యోగా ప్రదర్శనలో ఒకటి కానున్న ఈ కార్యక్రమంలో రేపు ప్రధానమంత్రి పాల్గొంటారు.